మౌనంగా ఒక్కతే బిడ్డ మళ్ళీ లేదు అద్దనుకున్నా ఆయన బండబడ్డది అట్లయితే అట్లా సాలనుకుంటా అనుకోవచ్చు కానీ మరి మీ రాజ్యానికి రాదైతే నీ భర్త రాజ్యం వెళ్ళాలి, నువ్వు శనివారం వెళ్ళాలి, నీ బిడ్డ మంచిగా చదువుకోవాలి. ఇక్కడ అడిగి చచ్చిపోతాను. చెప్పుకుంటే ఓడిపోతే చెప్పుకోపోతే ఓడిపోతే చెప్పుకోపోతే మొత్తం పోతుంది. అలా చెప్పుకుంటా చెప్పుకోవాలి. మా ఆయన పేరు ముదిరాజు రాదు. నన్ను చేసుకోక ముందుకు మా ఆయనకి 80 ఎకరం పోయిండే. 80 ఎకరం ఉన్నాక సచ్చులేదు కమ్మా. 80 ఎకరం భూమిని ఆశపడ్డది మా అవ్వయ్య. చేసిర్రు అత్తగారింటి అడుగు ఇచ్చా 40 ఎకరం పోయింది. ఇక 40 లేదా ఈ 40 తోటి బతకవచ్చునని అనుకుంటే ఆ పోరు వచ్చింది ఉన్న 40 ఎకరం పోయి అంతా సరే పోతే పోవచ్చు కానీ మరి గంత లాస్ అయినా అట్టుకన్నా భూములు ముసలోడికి తెల్లాలి ఎత్త పావుషేరు, ముసలోడి పావుషేరు నాకు అర్ధషేరు, పోరికి అర్ధ పావు. మూడు దొంగ అయినందుకు ఊళ్ళో ఇంటింటికి అప్పే తెల్లారులే తప్పులు సరే ముదిలో కడ తప్పన కట్ట లేకపోతే నీ బిడ్డ నీ పిల్లలు అంటారు. ఇచ్చది సరేనమ్మా ఇట్లా నాకు అంగాలు గట్ల అయితే కానీ మరి గట్లయితే గట్లా కానీ తాగుతుంది ఒడగొట్టుకుంటుంది. ఆ ఊళ్ళో కూలీకెళ్ళి చేసుకుని బతకాలి కానీ మరి చెప్పలేదు. అప్పుడు తెల్లనేత్ర వచ్చి ముందు కూర్చుంటారు. మరి ఎట్లా వచ్చారు మీరు? నడియాన్ని అత్తి లేచిన దెంకొచ్చాం 2 గంటలకు. ఎవరు చూస్తే ఎమ్మడి పడతారు ఆయన. సరేనమ్మా అచ్చిలో ఊరేసుకుంటాను అవ్వ మమ్మల్ని కాపాడిన నీదే మా కథ చెప్తుంది. మాకు అవ్వలేదు, మాకు అయ్యలేడు, మా అక్క చచ్చిపోయింది, మా తమ్ముని ఎత్తుకుపోయి ఆ శివాల పట్ల ఇండలో బట్టి అడక తిని బతికినం. నా తమ్ముడు బుద్ధిమంతుడు అయినాక మన ఊరు మనం పోదాం అంటే మా ఊరికి పోతాను. కానీ మా ఇంటికి మేము పోతే ఇక మీరు ఏదైనా బతుకుని బాంచలు మీరు కూడా ఉన్నోళ్ళే. మీ ఎమ్మడి మీ ఇంటికి వస్తాను, మీ ఊళ్ళకి వస్తావా మీతోటి మేము బతామంటది. మేము వచ్చినవా నీ ఇంటి బతుకు నీ బాచ నీ కాలు మొక్కుతావా మళ్ళీ ఏం చేస్తారో వాళ్ళు నాకు జరగటకు నీ గుణం కాదు. ఎందుకు పుట్టబుద్ధి భూమికి అర్థం చేసుకొని బతకాలి. సరేనమ్మా తల్లి పుణ్యవతి. అవునమ్మా సరే మా తమ్ముని అడుగు, నువ్వు బతలాడగా ఆగు తమ్ముడా. మరి వాళ్ళు మన ఎంబడెత్తారో తీసుకుపోతాం మన ఊరు. అయ్యో అక్కయ్య, మన ఊరి వేరే కదా మన దిగజారిపోయే మంత్రి మళ్ళీ మీకు రాజ్యం లేదు దేశం లేదంటే మనమే అడక తినాలి. వాళ్ళని తీసుకుపోయి వాళ్ళనే చస్తావు, మనమే అడక తింటాము. ఏదో సత్యం వల్ల కాపాడినా వాళ్ళని వదిలిపెట్టి మనం మన ఇంటి మనం పోందా. అమ్మా పుణ్యవతి నిమ్మవతిని పోయి మీ ఇంటికి మీరు వదలంటారు కానీ మీరు అన్నాడు వేరే మలూరుగా ఎదుకుంటాము, మళ్ళా ఊరి కూడా పెట్టుకుంటాము. అమ్మా ఇంతలో మా వంశము నిరోజు అవని మాటని కాదు నా విద్య నా విద్య పోతాను ఫారం పెట్టుకోడే ఆర్షం పోడే ఆర్షం ఏం కానీ చదువు చచ్చిపోతుంది. మా తమ్ముని బతలాడతా మా ఊళ్ళకి వచ్చి బతురాడు కాదు. వద్దని తమ్ముడు తీసుకోదాను అక్క. సరే అక్క నీచు నాచుడు అమ్మని బలగమైన వరన్నా బయట వెళ్ళి వాళ్ళు ఎడగత్తా ఉన్నారు.
గండి దాటి వాళ్ళు ఆ నాగపేడ నెలలో వాళ్ళు నల్లరల్ల గండి దాటి రాను రాను వద్దంటే సుందరశీల నగరం అవ్వా ఊరు ముందు కట్టిన కన్న తల్లి తండ్రి శిల్పాలున్నాయి అక్కడ తల్లి కోరిక చూసిందమ్మా ఒరి తమ్ముడా కుసేల మారాలి ఇది మన తల్లి కోరిక ఇది మన తల్లి కోరి తమ్ముడా అయ్యా శ్రీ బల్లెలా చూసినాడు ఆ శ్రీ బల్లెలా కొడుకు కూడా ఒరిగను అవ్వా శ్రీ బల్లెలా కొడుకు శ్రీ బల్ల మీద ఒరిగి కొడుకు రక్త వేలరాజు బాబా సుందరి దేవి నాయన సుందర దేవరాజ 21 రోజులు కొడుకు రోజులు వెళ్ళిపోతే పెద్దక్క ప్రాణం పోయింది నన్ను ఆ చిన్నక్క దాది నాది నేను భూమి మీద బతిను నన్ను ఆ చిన్నక్క దాది నాది మంత్రి మల్లయ్య ఏర్పాటైందట రక్త తీరరాను తల్లి కమలే వచ్చినప్పుడు గిరిగిరికి వచ్చి అవ్వా ఎదురు మీ నాయన ఎవరు ఎదురు మీ ఎవరు మీరిద్దరు వచ్చి మీ పెద్ద కమలేవంటే పాపగారి మా బావ మాట్లాడంటే రమ్మని వాళ్ళ భవనాలు నింపినో మంత్రి మల్లయ్య భవనాలు నింపినప్పుడు కొడుగా ఈ మీ ఇల్లు మీ భవనాలుగా పడినప్పుడు తమ్ముడారమ్మని ఇది మన అమ్మ పోడువరా ఇది మన నాయన పోడు అని ఈ 2 పోడలు మాత్రానగా కొడుకు చూపించినప్పుడు అమ్మ ఓ అవ్వ సుందరదేవి నాయన సుందరదేవి రాజా నేను పుట్టినాక 21 రోజు నాడు మీరు కాలం చేసిల్లా అని కలకల కలకల కన్నీళ్ళు వాళ్ళు మాత్రానగా అబ్బాయి రాజుల పోటలు పూజించి పూలమాడేజనా భవనాలు నిండుకున్నారు అవా మున్యవాది ఏందయ్యా ఏందయ్యా అని వాద్యాన్ని కాదు ఏందయ్యా ఇక మా ఊరికి మేము వచ్చినాం మా ఇంట్లో మేము ఉన్నాం నువ్వు ఏమన్నావు మీతో వచ్చి మీ ఊళ్ళో బతకను అడక తింటాను అన్నావు ఇక ఊళ్ళో పోయి ఎవరింటికన్నా అడక తిని కూడా మీ ఊరి కొత్తలో మాకు అన్నం వేస్తారా మమ్మల్ని ఏమన్నా పనికి రమ్మంటారా ఆ పని నీ ఇంట చేస్తే బాధించండి మాకేం లేదు బుక్కినంత అన్నం పెట్టు బట్టకుండా పొట్ట గంటే మాకు ఇక తాగుడు బందే ఏం చేస్తావు తాగుతున్నా సంవత్సరం గట్టయింది కాబట్టి ఇక తాగుడు బందు బట్టకుండా పొట్టకు బాచ బుక్కెడు అన్నం పెడితే దాన్ని పొద్దుగా లేస్తావు నువ్వు ఏ పని చెప్తా ఆ పని చేస్తావు సరే పదే పదే బట్టకు పొట్టకుంటారు కాబట్టి పొద్దుగా లేక సీపరేట పడుకొని ఆకిలంతా ఊడి చల్లాలి అక్కడ కారు దాకా లేవాలి వాళ్ళకు లేవాలి అది నూకుతా దంగుతుందా ఇక కదిళ్ళ కాడు కూడా రాదు అయ్యమ్మ నిన్న అది ఆ డ్యూటీ అయ్యా ఓ ఇప్పుడు నాది ఊడ్చల్ డ్యూటీ నీది తర్వాత దీని పాటని అనుకున్నావా పండుగ కట్టం చేస్తే ఇక చూడు నువ్వు ఆవిడ సాంబారు ఏ కట్టం చేస్తావు ఐదో ఊడ్చల్ డ్యూటీ అమ్మా నాది పొద్దుగా లేసి మీ ఇంటి ముందు ఊడుస్తలే డ్యూటీ నాది అవును నా బిడ్డది మా అక్క తులవాడ మీద కూర్చుంటుంది ఇంటి వాడు కట్టపడ్డవాడు సుఖంగా రావాలి నా అక్కకు నీకే ఇస్తుంది మా అక్క పాలపూ చేయాలి మీ బిడ్డ తమ్ముడు నీ కొడుకు లెక్క సాధింది కాబట్టి ఆ తమ్ముడు అక్కని ఎంత తరుచుకుంటాను చూడు తల్లి ఎట్లా చేయొద్దు అయితే నా నీకే చేస్తుంది. బిడ్డ మీ అక్క పాదపు చేయాలి నేను ఊడిసల్లాలి ముసలోడు ఎంతైనా మాకు పెద్ద దిక్కు లేరు కన్న తల్లి తోడు కంట తండ్రి నాటి వాడు కాబట్టి ఇంటి మాడిన పొయ్యిలో కట్టెలు కొట్టి ఆ కుక్క కాలు వండి సరిపోతుంది ఎత్తు గద్దెల మీద వాడికి అరగట్టే చూడు లవ్వ పని వాడు కట్టె ఫుల్ కొట్టుడు ఇక పొయ్యి కాడేసు అవసరం ఎక్కడ ఈ కంచె బాగా అందుకేమీ పర్వాలేదు ఆకలి ఇంటి ముందు ఉన్నవారి
మన దవలు కత్తిరి అడుగు పెడతాడు ఉన్న సబ్బటి వర్ణము చూశారు. అయ్యా పిల్లగా రాజ్యమేలు యోగత నీకు లేదు. అయ్యా మా నాయనీల రాజు నేనే లేకపోతే ఎవరెళ్తారయ్యా? తాతమ్మ సంపాదించిన ఆస్తి ఎవరికంటే మనవలకన్నారు, అయ్య సంపాదించిన ఆస్తి ఎవరికంటే కొడుకులకన్నారు. కానీ రాజ్యం ఇది, దేశం ఇది. కానీ ఒక్క మాట, పెళ్లి కాని పిల్లగానివి, సేతికి కంకణం ఉండాలి, ఇంటికి బాసింగం ఉండాలి. ఎంగిలి కాంతమ గడగ ఏకాంతమగవని రావాలి. పెళ్లి అయ్యాక నీవు రాజవరి, పెళ్లి అయ్యాక నీవు రాజవరి, పెళ్లి అయ్యాక నువ్వు రాజ్యం వెలుగవన నీకు లేదు నానా. పెళ్లి చేసుకుని రాపో, రాజ్యం వెళ్ళిపో. అంతర్దాకా రాజ్యం వెళ్ళే యోగత నీకు లేదు. జీవాలకమ్మన్నారు. పెళ్లిగానే భయగాడు పంట జీళ్ళకి వెళ్ళిపోతే పంట జీళ్ళ ఉన్న కనుక పదేమణ వారి అది కంగన ఉండాలి, వచ్చి బాధగా ఉండాలి, ఎంగిలి కంతంగా ఏకంత మగ ఉండాలి, సంక సదిరేది కచ్చిరియల దన్నరమ్మ. పెళ్లి అదే పెద్దలు నాకెవరు ఉండదే, మా పెద్దక్క ఉన్న మా బావున్న మాకు ఎవరికన్నా ఏ పల్లెకన్నా పోయి పిల్లలు మాట్లాడి పెళ్లి ఎత్తురు. సాదుకున్న చిన్నక్క ఉన్నది అని ఎవరికన్నా ఏ పల్లెకన్నా పోతే నీకే పెళ్లి కాలేదు, తమ్మి పిల్లలుగా వచ్చిన ఎంతమంది దగ్గర పెడతారో. అలా చిన్న పోయి బాలమ్మ అక్క వేడికి రాన వచ్చిన తమ్ముడైనా ఎన్ని కార్యకర్తలు నా తమ్ముడు ఒకనాడు సింపజంలో కూడా లేదు, కంటి కన్నీళ్ళు రాని లేదు, మడక తిన్నా అయినట్టుగా దాదుకున్నా. అరే ఇక అయినంటికి అర్థం ఆయన తిండి ఏంటో అనుకున్న మా తమ్ముడు మళ్ళీ గెలుచుకుంటా వస్తాడు. ఎవరు ఎన్ని పాటలు ఏ బాధ కలిగినా అయ్యో రా తమ్ముడు, తమ్ముడంతా తీరుడా తమ్ముడాన్ని నొక్కనాడు నీళ్ళు కంటి కన్నీళ్ళు రాదు లేదురా. సంబరంగా మీరు పోంగా రాగానే ఏడుచుకుంటా తను ఎందుకు తమ్ముడా? అయ్యో అక్కయ్యా ఏడు తప్ప మనకేం మిగిలింది? కత్తిరికాడి పోయి కుడి ప్రాంతం తీసి కత్తిరి పెట్టిపోతుంటే పెళ్లి కాని భయాడు పెత్తనం చేద్దన్నారు. చేతి కంకణ ఉండాలి, వచ్చి బాసింగ్ ఉండాలి, ఎంగిలి కంచం ఏకంత మగు ఉండాలన్నారు. అక్కడ సత్తిరేంది కత్తిరిలో కూడా అన్నారు. పెళ్లి చేసి పెద్దలు ఎవరు నన్ను ఏడుచుకుంటా చెప్తాను అక్కయ్యా. నా చిన్న మాట కొరకు నువ్వు ఎగిరమని చెప్తాను. తమ్ముడా రక్తసేనా ఎగిరంగా పెళ్లి చేసి శుభనగావనా రాజ్యానికి పర్వతం రాజ్యం చేసి అనుకుంటే అవ ఏదో వెలిగితావు తమ్ముడా. చిన్న మాట కొరకు ఎందుకు బాధపడతాను రా? ఎగిరంగా పెళ్లి ఎత్తపా. అక్క ఎవరు పోతావు? ఏ పెళ్ళే పోతావు? ఎంతైనా ఆడదా అని ఎవరు పోతావు అక్కయ్యా? ఎవరికి ఎందుకు వాళ్ళరా? సంవత్సరం తలా పెట్టుకుని సాప దూప గడిచినట్టు. సంవత్సరం అన్నది ఏంటిది, సాపన్నది ఏంటి అక్కయ్యా? అయ్యో పిచ్చి అనవాయిటి అనిరా. ఎదిగిన పిల్ల మన ఇంటుండగా మళ్ళీ ఇంకో ఎందుకురా? మన ఇంట్లో ఎక్కడ ఎదిగిన పిల్ల? నిమ్మవాటి బీజ లేదు, మున్నవతి బిడ్డ అది రావ కానీ అయితే ఆ మున్నవతి కానీ బిడ్డ మౌనిక లేదురా. ఓహో గంగేడుల పొలా వాళ్ళు గంగేటోళ్ళు కాదురా, కాకపోతే మన కులం వాళ్ళే కానీ కాకపోతే వాళ్ళు పేదోళ్ళు. ఓహో మరి నేను అంటారు కానీ మరి వాళ్ళు అవే ఉంటుందో వాళ్ళు అయ్యే ఉంటుందో ఇంత వాళ్ళు అడిగినావా అక్కయ్యా?
వస్తానని సిరిగడ్డలు వారేసింది ఇక ఉరికి వద్ద ఉన్నది పుణ్యవాది అయ్యో నా బిడ్డ కన్నవ్వ. భారం పోయేటోళ్ళను కాపాడినాం మా భారం కాపాడినాం అవ్వ అమ్మాయి బాధ్యని కాలము కూడా అన్న పెట్టనువే దున్న పెట్టనువే నీకాలు మధ్యలో కన్నవ్వ ఒకబారి వేసి పెట్టు కన్నవ్వ ఒకబారి వేసి పెట్టు కన్నవ్వ అబ్బో దాని పిల్లలు దుర్రా పుట్టగడ్డలు అనుకో అవి సమ్మక్క గద్దెలు అనుకో అవి మొక్కెవరో లింగో నువ్వు పోయేవారు మేడన పోయే బదులు ఇక్కడికి వచ్చి మొక్కెవరు మొక్కి మొక్కి కానీ ఇటుకీల బెల్లమే ఇటుకీల బెల్లమే కాదులే పెట్టాలే. అవునమ్మా ఇక్కడ వాడు మేడరం పోతున్నా అర్థం సరే కానీ తల్లి ఎందుకు కాదు మొక్కుతాను ఏందమ్మా నువ్వు తమ్మితోటి అంటానవ్వా మాట వాడు మాట్లాడు పెళ్లి కావాలని వాడు అంటాను చేత తీరని నేను అంటాను నువ్వు అంటిగా మన ఇంట్లో పొలలేదారా అంటే అబద్ధం ఆడద్దు నేను విడినే చేస్తానని నేను అంటానా కాదు ఆ పొల్లు వద్దని ఆయన అంటాడు తమ్మి నువ్వు పిచ్చర్ నన్ను కావాలవ్వా ఇయారికి 80 ఎకరం అక్కడ వేది పోరి దొండకాయల పండు అయింది బెండకాయలు మురుతుంది పచ్చోలు ఎడుతుంది పోరి బాగా కాలం తగ్గి ఒక్క పని చేసి పెట్టు పొల్ల పచ్చోలు ఎడుతాడు సరేనమ్మా అడుగుతాను బదిలాడుతాను బదిలాడతాను చేసుకోరాదురా సరే కానీ మరి ఆమె కూడా వాళ్ళ బిడ్డ చేసుకునే నా బిడ్డదే ఉన్నదయ్యా ఇగురం ఇగురం అని ఉండాలి, గురవని ఈ ఉండాలి ఈ పని పని గచ్చుకుండాలి గురవని ఉండాలి ఈ పని గచ్చుకుండాలి కూర్చున్నావా? మేము అత్త కాదు మొన్న గుణం జడగొట్టకుండా జగమార జగమార కల్లా కలి గమారే ఏందవా మమ్మీ దానికి రంది ఉన్నదా రంది రంది ఉండాలనే ఇట్లా నాకెవరు అంతే అన్న సంసారం చేసి ఆడదాన్న నేను ఇంకెప్పుడు చేస్తావు మరి వాడు చెప్తాను ఇట్లా పురుగోటి చచ్చిపోయింది రావా ఏంటి గొర్రెల గొర్రు రావా రోజుకి గీత సక్కగా ఉండాలి విద్య నీ రోజు తిరిగి నేత అవ్వలేదే ఎందుకే వాళ్ళ తమ్మినట నువ్వు చేసుకో పెళ్లి ఎవరు రక్తశీల వారాలు పెళ్లి చేసుకుంటే విద్యాన్ని మార్చని కాలం ఒక తక్కనే 80 ఎకరం మెయిన్ అల్లునికి 120 ఎకరం ఉన్నది మంచిగా బతకవచ్చు మనం నచ్చనోడు గెచ్చితే ఏమో లాభమే కోరుకున్నాడు కొంగు పట్టినది అలా పిల్లగాడు మంచిగా నాకు నచ్చలే ఎవరు నాకు నచ్చలే కన్నమాట కదా నీ. పొలగానికి ఏంటి టేక్కర్ నడుస్తున్నాడు అయితే నువ్వు చేసుకో మరి అయ్యనొప్పిస్తా నాకేమక్కడ అయ్యా నొప్పియా మంచి ఎంత చేసుకోమని చెప్తా పోయి అవ తప్పని చేస్తే కప్పుకోవాలి అబద్ధాలు ముంచుడు ఇంకో పోయేటట్టు దౌడు దగ్గర వాడు పట్టు ఇది భూమి బారు బతికి బస్ వేస్ట్ నేను వేస్ట్ అవును మరి నేను నువ్వేనే నువ్వు వేస్ట్ చేతులు గిత్త బిడ్డ చేసుకున్నా నేను ఆయనకులు కానుకలు చేసిన పొద్దు అని మా పని పోయి మా పోని వేలు పొద్దుటి పోని వేలు అది ఇది పొద్దు అమ్మటోళ్ళకి పూజ చేస్తారా పొద్దున పూజ చేస్తారా నిన్ను సాధిన పెద్ద చేసిన 10 రోజులు ఇస్తాను మా రోజులు ఇస్తాడు ఎవరు పిలుస్తాలా మా బాబు ఎవరు పిలుస్తాడు? మా బాబు వీళ్ళు చెప్తాడు ఇవ్వని చెప్తుంది బిడ్డ సంవత్సరం వెళ్ళింది కావాలి బిడ్డ నేను ఏమంటాను మమ్మీ బాగా బిడ్డని కాలుపోతే నీగా నీటమే నాయటమే నీటమే నాయటమే అవునా అల్లుడా అదిరామ అయ్యో అల్లుడా అదిరామ నా బిడ్డ పెళ్లి కొప్పుకున్నది పిల్ల మౌనిక శుభతోడి శుభంగా ఎంతకున్నదే రంగరంగ వైభవ పెళ్లి చేసినప్పుడు పిల్లగాడు మాత్రం అన్నాడు
అక్క పాదపూ చేయాలి. సరేనయ్యా. అత్తమ్మ నువ్వు కూడా మా ఊరెళ్ళి రాదుకు అత్తనైందని విర్రివి గద్దు గౌరంత పడద్దు గదే ఊడి చలుడు అని అత్త డ్యూటీ అత్తగా చెప్పిండు. మా డ్యూటీ ఈ కాంచెల్లి ముసలోడు కట్లు కొట్టు కూడా బందే. ఎందుకంటే ఇక ముసలు దగ్గర పడతాను బతికిన రోజుల బతకడు ఇక ఇంటి ముంగడ కుక్క కావాలంటే సరిపోతుంది. ఎవరు చెప్పే పని వాళ్ళు చెప్పి కత్తిరికాయ బయలుదేరండమ్మా. రఘురామయ్య దేవి విద్య నేను విద్య సినేతో మాట్లాడతాను. ఎక్కడ దొరికిన చిన్నయ్య ఇప్పుడు ఆ ఫోన్ ఏమన్నా నువ్వు ఎటు పోయినా అంటే ఫోన్ మాట్లాడతా ఎటు పోయినా అంటే సినేతో మాట్లాడతా విద్య అన్న అలాగే తమ్ముడు వాళ్ళ కాదు వేరే విద్య ఆడబిడ్డ అంటే దేవతుర్రా. ఏ ఊక బగులపైన సాలు చెప్పకుళ్ళవ్వ నా సాలు వేరైట్ బగులపైన సాలు చెప్పద్దు నాకు దేవునందునే గట్టున్నది సంభవను ఆవురా. అయితే ఇప్పుడు ఏమన్నాడు నేను ఊడిస్తాడు తప్ప నాకు అవ్వ ఉల్లవేంది నీ ఆడబిడ్డ ఉల్లవేంది నేను ఆకిలి ఊడుసుడు నువ్వు మీ ఆవిడ పాద పూజ చేసుడు గుణం చెడగొట్టరు మా మనరాజుడు మనరాలు. అయితే విద్య చెప్పరా అదే చెప్పేది ఎప్పుడంటే ఇప్పుడు విద్య విద్య నిన్ను కరెక్ట్ చెప్పాలి. అయితే విద్య ఏంది ఏం లేదు విద్య ఈ ఆకిలి ఉడుతులు మనం ఎందుకు ఉడవాలి? నూనె రాదు భార్య కుర్చీలో కూర్చుంటదా అక్క జిల్లాలో కూర్చుంటారు నాకు తోషతో ఎగడుగుతారు చెప్పుర్రా. కరెక్ట్ మాట్లాడినవి పిల్లలు నువ్వు నాకు ఇష్టమైన పిల్లని ఐ లవ్ యూ వాడు ఆఫ్లైన్ ఏం చెప్తావు నీకేడో లేచింది కానీ. అయితే ఆడబిడ్డని ఇంటికి కొడితే మన కింద 5 దాశల్లో పెట్టుకోవచ్చు, నువ్వు తులబార మీద కూర్చోవచ్చు, నీ పక్క పంటిని చూడబిడ్డ నీ తెలికలు ఆడిదనట అవ్వంటాను ఇంటానా నువ్వు మెచ్చుకో నువ్వు ఆగవి తెలుస్తా నీకు సాటకం కట్టపోతుంది వాళ్ళ దగ్గరికి వచ్చింది బిడ్డ ఏం లేదు ఆకిట్ల వాడు నాకు ఇల్లు లేదా చెప్తున్న గాయదు పొలం మనం సంపాదించుకున్నాం కావాలి. అక్కడ 8 ఎకరం ఏంది ఆడ 8 ఎకరం ఏంది 120 ఎకరం ఉన్నది ఈడ అల్లుంది నీ గాడు అల్లుడు అదే అల్లుందే మా అల్లుంది గాడు అవుతారా కుక్కర్ పట్టుకొని గోదా రిగుతానమ్మా కుక్కర్ పట్టుకొని రాజా కొడుకు ఇస్తారా నువ్వు లేవాడు తిండికి బండి పరికి ఇట్లా నా ప్రశ్న ఏంది ఓర్తలేంది నువ్వు నిన్ను ఓర్తా బామ్మారిది నిన్ను ఓర్తలేనా మొగండి మోని కాదంటే అవ్వ సాంబ వీని మేన బామ్మని వరుస చేసుకున్న పిల్లి వాడు అద్దె అవ్వ వాడు ఏమన్నా ఉన్నాడే వాడు సిప్పమోకమే అద్దాన్ని అన్న దాన్ని ఇలా కొడుకు ఏం చేసిండు నేను మంద అవుతా అన్నాడు ఏది రాశాక గడ్డి మంది పట్టుకొని అవ్వ బావులో కూర్చున్నాడు ఉసుకల అంటే వీళ్ళు అయ్యొచ్చి మా కాలు మొక్కిడు వీళ్ళు అవ్వచ్చు మా వీడు సాటుకొచ్చి నా కాలు మొక్కిడు ఏం లేదు ఈ రాజేశానికి మనం నువ్వు మన అల్లుడు రాజు మరొక శోభా మరి బిడ్డ బిడ్డ ఆకిట్ల వండు బిడ్డ అల్లుడు వచ్చే అల్లకు నువ్వు ఆకిట్ల వంటే ఆయన వస్తాడు అల్లుడు గారు నీ భర్త మీ ఆయన మీ శ్రీవారు నీ ఫ్రీడు నీ పెనుడు నీ మొగుడు నీ హస్బెండ్ ఏంటి ఆకిట్లం అన్నావు అని అల్లుడు అంటాడు. నువ్వు ఏమన్నా అంటే నాకు నీ ఆగ్రహం ఎక్కడ పడాలి నాకు ఇల్లున్నదా ఇల్లు వాటి ఉన్నదా నీ అక్క అంటది ఏగిలు ఎత్తే తెల్లారులు ఎత్తే నేను ఏ పని చేసినా మెచ్చుతలేదు సోడు తెచ్చిందానివా తవిడ తెచ్చిందానివా పసు వేసిన గుడ్డ తెచ్చిందానివా
లేకిరిదానా నన్ను ఒక్కటే పోరు పెడతాను మీ అక్క నువ్వు అని ఇన్న మాటల కంటే చెప్పుడు మాటలు చేయటం ఇన్ని మాటలు పట్టుకొని అల్లుడు పోయి వాళ్ళ అక్కని ఇళ్ళల్లో కొడితే నువ్వు తులబరగా కూర్చోవచ్చు నీ పక్క పోయి నేను తులబరగా కూర్చోవచ్చు ఎట్టు అవన్నీ చెప్పులు సార్ మంచిగానే ఉన్నది ఇక. తొందర జరగొట్టే మంచిది. సంభవం ఎట్లది మంచిగానే ఓ ఉంది. మమ్మీ ఏరా దాని ఇంతకెళ్ళి వచ్చేలా కావాలి మనం బతుకుదేడా గా ఏమోకందానా మంది సంవత్సరాల బాపేదానా ఏదో అడవిలో దర్శనం తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడి పెళ్లి చెప్పి ఏదో బతుకుదే రోజు పెడితే ఇలా అందే అన్నం ఆకులో పడి పెడితే 60 ఏళ్ళు ఆదుకుండాలి అన్నం వెళ్ళి సున్నం పెడతావు గాయ మొక్కందానా నీకు ముఖం పోతే ఇదే. నువ్వు గోలా పల్లవా నా విధంగా గోలా పల్లవా నా విధంగా గోల పల్ల విద్య ఇదంతా మీరింది. వండుకో బిడ్డ నువ్వు పోయి అగ్గిత వండుకో విద్య నేను పోయి లాటరీలో వంట బిడ్డ నేను పోయి